బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న విడుదలైనటువంటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ అయితే ఇండియా బ్లాక్ కు సంబంధించి ఘన విజయం సాధించారు. సుమారుగా 51 సీట్లతో అక్కడ అధికారాన్ని మరోసారి చేపట్టబోతున్నారు. అయితే ఇండివిజువల్ గా జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లలో గెలిచింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16 సీట్లలో, అటు సిపిఐ ఎంఎల్ పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 21, ఆర్జేడీ 4. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి హేమంత్ సోరెన్ గవర్నర్తో భేటీ కాబోతున్నారు. ఈ నెల 26న మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 56 స్థానాలలో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్కు 4 మంత్రి పదవుల అవకాశం ఇవ్వబోతోంది అక్కడ ఇండియా బ్లాక్. ఎందుకంటే 16 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాల్లో డెఫినెట్గా ఒక మార్క్ అని చెప్పొచ్చు. ఇక 34 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ విజయం సాధించింది. మొత్తం మీద 56 స్థానాల్లో ఇండియా బ్లాక్ అక్కడ గెలుపొందింది. 81 స్థానాలకు గాను 41గా అక్కడ మనం మ్యాజిక్ ఫిగర్ చూస్తే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా 15 స్థానాల్లో ఎక్కువగా ఇక్కడ గెలిచింది జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా బ్లాక్. సో మొత్తం మీద హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. హేమంత్ సోరెన్కి అక్కడ ఎవరు కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయన 2వసారి అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు జార్ఖండ్ రాష్ట్రంలో. సో ఇటీవల కాలంలో పోయిన ప్రభుత్వంలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసిన ఒక సింపతి కూడా ఈసారి ఆయనకి కలిసి వచ్చిన అంశంగా చూడాలి. సో జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా బ్లాక్ సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవహరించారు. బట్టి విక్రమార్క కూడా చాలా మంచి ప్రతిభ కనబరిచారంటూ కూడా అటు ఏఐసిసి పెద్దల నుంచి ఆయనకు ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఎందుకంటే 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాల వైపుగా నడిపించడంలో బట్టి విక్రమార్క తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నారు. సో మొత్తం మీద 16 కాంగ్రెస్, 34 జేఎంఎం, 2 సిపిఐ, 4 ఆర్జేడీలతో కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మొత్తం మీద 56 స్థానాల్లో గెలిచినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మరోసారి ఇండియా బ్లాక్ మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అధికారం చేపట్టబోతున్నారు. హేమంత్ సోరెన్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే గవర్నర్తో భేటీ అయి తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించబోతున్నారు. మంత్రివర్గానికి సంబంధించి లిస్ట్ కూడా అందజేయబోతున్నారు హేమంత్ సోరెన్. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ కేటాయింపుల్లో ఏ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఎవరెవరికి ఎటువంటి కీలకమైన శాఖ వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోందా? జార్ఖండ్ లో జేఎంఎం చేసిన ప్రభంజనం అయితే మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా జేఎంఎం సోరెన్ కి సంబంధించి ఏదైతే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక సార్లు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రావడం జరిగింది. బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తన అరెస్ట్ జరిగిందంటూ కూడా ఆయన గతంలో అరెస్ట్ అయిన సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో జేఎంఎం తో పాటు కలిసి ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయనుందని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి 4 మంత్రి పదవులను కూడా ఇచ్చేందుకు జేఎంఎం ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కాంగ్రెస్ అధిష్టానం కోరుతున్న పరిస్థితి ఉంది. ఒక కీలక పదవిలో ఉంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అక్కడ బలోపేతం చేయొచ్చు అనేది కూడా అధిష్టాన యోచన అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరి 4 వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే 4 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడము, మరి కాసేపట్లోనే సోరెన్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో ఆయన 4 గంటలకు వెళ్లి మంత్రివర్గ విస్తీరణ, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆయన కోరే పరిస్థితి అయితే కనపడుతుంది. పాత మంత్రివర్గంతో పాటు కొంతమంది వ్యక్తులు కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తూ ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది కూడా అనధికారిక వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా జేఎంఎం సృష్టించిన ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది, జార్ఖండ్ లో ఖచ్చితంగా అధికారాన్ని సొంతం చేసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సర్వేలు కూడా కొంత బీజేపీకే అనుకూలంగా సర్వేలు వచ్చినప్పటికీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం ఏదైతే ప్రభంజనం సృష్టించిందో సోరెన్ 2వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయితే రేపు చేయనున్నారని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ గోపి. సో మొత్తం మీద జార్ఖండ్ లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మరికొద్దిసేపట్లోనే ఆయన గవర్నర్తో భేటీ కాబోతున్నారు. ఎల్లుండి అంటే 26న ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోసారి ఆయన మంత్రివర్గంలోకి ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది
మరి కాసేపట్లోనే గవర్నర్ సమక్షంలో ఆయన ఆ లిస్ట్ కూడా ఇవ్వబోతున్నారు, గవర్నర్ సబ్మిట్ చేయబోతున్నారు. అయితే 4 మంత్రి పదవులు కాంగ్రెస్కి దక్కబోతున్నాయి. దాంట్లో డిప్యూటీ సీఎం కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ 16 స్థానాలను గెలుచుకోవడంలో బట్టి విక్రమార్క కూడా కీలక పాత్ర అన్నట్టుగా పెద్ద ఎత్తున ఏఐసిసి పెద్దల నుంచి బట్టికి ప్రశంసలు కూడా అందుతున్నాయి.